అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ వీడియో ఏంటంటే బాదం చెట్టు గురించి శ్రీదేవి ఏం చెప్తా చెప్పండి. యాక్చువల్గా ఈ బాదం చెట్టు పెట్టినప్పుడు మీరు ఇంతకుముందు తులసి మొక్క పెట్టినప్పుడు ఎవరన్నా బ్యాక్గ్రౌండ్లో అబ్జర్వ్ చేస్తే ఏమీ కన్స్ట్రక్షన్ లేని టైంలో అంటే తులసి మొక్క ఇలా పెట్టుకున్నామని ఒక స్టోరీ చెప్తే ఒకటి వీడియో చేశాను. సో ఆ టైంలో కనుక వీడియో బాగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అక్కడెక్కడో ఇంత చెట్టు ఇది పెట్టుంటాం అనమాట. బాదం చెట్టు ఈ హైట్లో సన్నగా పుల్లగా ఉంటుంది. సో అంటే ఏవి కన్స్ట్రక్షన్ లేని టైంలోనో ఇది పెట్టామన్నమాట. తర్వాత అంటే ఓపెన్ కిచెన్ ఐడియా పెట్టుకొని ఇంత డిస్టెన్స్లో వస్తుంది అనుకొని ఆలోచించి తర్వాత దాని చుట్టూ కట్ వస్తుందని ఆలోచించి అప్పుడు పెట్టిన బాదం చెట్టు. సో చాలామంది అడిగారు బాదం చెట్టు ఎందుకు పెట్టుకున్నారు, దానివల్ల ఏం యూజ్ అవుతుందని అడిగారు. యాక్చువల్లీ అంటే బాదం చెట్టు ఆ చెట్టు నీడన అరుగున కూర్చొని భోంచేయాలి. ఫస్ట్ అందరు చాలామంది భోంచేయాలి. రెండవది ఏంటంటే ఇస్తరాకులు కొట్టుకోవాలి. ఓకే, విస్తరాకులకు మనకు మోదుగాకులు ఇంకోటి కన్వీనియంట్గా దొరకవు కదా. పోనీ అరిటాకులు అంటే మన దగ్గర ఉన్నాయి, బట్ చాలామంది వచ్చినప్పుడు అవి సరిపోవు మనకి. ఇట్లా బాదం ఆకులు అనుకోండి సూపర్గా ఎన్ని విస్తరాకులైనా కుట్టుకోవచ్చు కదా. సో అందుకు విస్తరాకులు కుట్టి తినడానికి. అండ్ మూడవది ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్. సంవత్సరానికి ఒకసారి ఆకులన్నీ రాలిపోతాయి. ఎవరు లేకపోయినా గబగబా ఆకులు ఏరి పడేస్తే అయిపోతుంది, ఊడ్చే పని కూడా ఉండదు అనమాట. అట్లా ఈజీ మెయింటెనెన్స్. ఈ మూడుటి వల్ల బాదం చెట్టు వచ్చింది మన ఇంట్లోకి. ఓకే, యాక్చువల్లీ నర్సరీ వాళ్ళు అడిగారు ఏం చేస్తారమ్మా బాదం చెట్టు ఇంకేదైనా పెట్టుకోవచ్చు కదా అక్కడ అని అడిగారు నన్ను. లేదు బాదం చెట్టు ఉపయోగాలన్నీ నాకు తెలుసు కాబట్టి నాకు బాదం చెట్టు కావాలని అడిగిన. సో తెచ్చుకున్నాం, పెట్టుకున్నాం. ఈ వింటర్లో ఎట్లా ఆకులు రాలిపోయినాయి అవన్నీ కూడా ఇంతకుముందు వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాం, మిస్ అయిపోయింది అది. సో అవన్నీ వింటర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకున్నారు. మంచిగా రెడ్ ఆకులు వచ్చి మీరు ఎక్కడైనా చూసి ఉంటారు, బట్ అంత అబ్జర్వ్ చేయకపోయి ఉంటారు. బ్యూటిఫుల్ రెడ్గా వచ్చేసి మొత్తం ఊడిపోయి ఆకులన్నీ రాలిపోయేసి మళ్ళీ కొత్తగా ఆకులు వచ్చి చిగుర్లు వచ్చి ఎంత గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో ఇదనమాట. ఇవాళ ఏం చేద్దామంటే నెక్స్ట్ మంచి కొత్త సంవత్సరం మన ఉగాది వస్తుంది కదా. ఉగాది రోజు మనం ఏం చేస్తాం, దేవుడికి మంచిగా నైవేద్యాలు పెట్టి పచ్చడి కూడా ప్రసాదంగా పెడతాం కదా. అందుకే ఏం చేద్దామంటే ఇవాళ మంచిగా ఇస్తరాకు గుట్టి దొప్ప గుట్టి చూపిస్తాం మీకు. సో ఇస్తరాకులు చాలామందికి వస్తాయి కానీ దొప్పలు కుట్టడానికి రాదని అనుకుంటున్నా. సో దొప్ప కుట్టడం నాకు వచ్చు కాబట్టి చూపిస్తాను. ఎందుకు ఇంత ఎర్లీగా చేస్తున్నానంటే ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకొని ఉగాది రోజు ఖచ్చితంగా మీరు మంచిగా ఇస్తరాకు గుట్టి విస్తరాకుల ప్రసాదం పెట్టి దొప్ప గుట్టి దొప్పలో మన ఉగాది పచ్చడి వేసి దేవుడికి నైవేద్యం పెడతారని. సో ఈ 1 మంత్ ఎంతనో ఉంది కదా, ఏదో ఉంటుంది టైము. అన్ని రోజులు ఏం చేయండి, ప్రాక్టీస్ చేయండి. వాకింగ్ పోయినప్పుడు పార్కుల్లో దొరుకుతాయి, రోడ్ పక్కన కనబడతాయి. సో ఇప్పుడు ఏ లీవ్స్ దొరికితే అవి ప్రాక్టీస్ చేయండి. బట్ పండగ ముందు రోజు మాత్రం చుట్టుపక్కల ఉన్న పార్కుల మీద దండయాత్రలు చేసి మనం ఏం కాయలు గట్రా పోయట్లేదు, ఆకుల వరకే కాబట్టి కొన్నే కాబట్టి తెచ్చుకోవడానికి ఎవరేం అభ్యంతరం చెప్పారు. సో అప్పుడు తెచ్చుకొని మాత్రం ఖచ్చితంగా దేవుడికి నైవేద్యం పెట్టండి. ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా మనం ఆకులు కోసుకొని విస్తరాకు కుడదాం. నాకు చాలా బాగొచ్చు. ఇనీషియల్గా విస్తరాకు వీడియో చేశానండి నేను, చూసారు కొందరు అప్పుడు. కాకపోతే ఏంటంటే అది బయటి వాళ్ళతో చేయించుకున్నాను. సో ఏమైందంటే ఆ మ్యూజిక్కి సంబంధించిన కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందనమాట. సో అందుకే దాన్ని ఏం చేశాను, సింపుల్గా బ్లాక్ చేసి పడేశాను.
మళ్ళీ ఇప్పుడు చక్కగా విస్తరాకు కుట్టుకుందాము. ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే మొన్న మీకు మోతుకు పూలు తెచ్చినప్పుడు మోతుకాకుతో ఇస్తరాకు కుట్టాలా కుట్టుకుంటామని చెప్పాను కదా. మోతుకాకుతోన ఇస్తరాకు కుట్టవచ్చు, మళ్ళీ బాదాం ఆకులతో ఇస్తరాకు కుట్టవచ్చు, చాలా చాలా ఆకులతో కుట్టవచ్చు మనము. సో మన ఇంట్లో మాత్రం స్పెషల్గా విస్తరాకు కొరకు వేసుకున్నాం కాబట్టి బాదాం ఆకులు ఫ్రెష్గా వచ్చాయి కాబట్టి ఈ టైంలో చూపిస్తే పర్ఫెక్ట్గా బాగుంటుందని చూపిస్తున్నాను. రండి ఆకులు తెంపుకుందాం ఫస్ట్. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఎంత ఫ్రెష్ వచ్చాయో, అసలు చూస్తుంటేనే అబ్బా అనిపిస్తుంది. పూత కూడా వచ్చింది, బాదంకాయలు కూడా కాస్తాయేమో. రాలుతాయి, కింద పడతాయి, బట్ ఎప్పుడు తినలేదు కాయలు. ఆకులు కోసేసినాము, చక్కగా ఇస్తరాకు కొట్టి చూపిస్తారండి. చక్కగా బాదాం ఆకులు అయితే దొరికినాయి. మన పుల్లల సంగతి ఏంటి, ఇది చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఊర్లలో విస్తరాకులు కుట్టేటప్పుడు సొప్ప పుల్లలు అంటే మన జొన్నలు అవుతాయి కదా, ఆ జొన్నలకు సంబంధించిన కట్టెలు ఉంటాయి కదా, జొన్నలు కోసుకున్నాక ఆ కట్టెలను ఏం చేస్తారంటే మంచిగా ఎండబెట్టి మంచిగా మన నాయనమ్మ అవ్వ వాళ్ళు ఏం చేస్తారంటే సన్నగా పుల్లల్లాగా తీసి కట్టకట్టి పెడతారు అనమాట. సో వీటిని ఎండాకాలంలో విస్తరాకులు కుట్టినప్పుడు వాడుకుందరు. మరి ఇప్పుడు మనకు సొప్ప పుల్లలు లేవు కాబట్టి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఊరుకోయినప్పుడు తెస్తే అవి ఎందుకో స్ట్రాంగ్గా లేవు, పొడుగ్గా కూడా లేవు తెలుసా. అప్పుడైతే ఇంత వచ్చేవి ఆ పుల్లలు, ఇప్పుడైతే ఇంతనే ఉంటున్నాయి. ఆ గళ్ళ మధ్యలో కట్ చేస్తాం కదా, ఇంతే వస్తున్నాయి. అప్పుడైతే ఇంత పొడుగు ఉండేది. మరి అయితే తెల్ల జొన్నల కంటే కూడా పచ్చజొన్నల కట్టెలు స్ట్రాంగ్ ఉంటాయని అవి కూడా తెచ్చినా కానీ పెద్దగా సరిగ్గా రాలేదు. అవి మెత్తగా అయినాయి, చీల్చి పెట్టినాం కానీ మెత్తగా అయినాయి. కానీ అందుకే ఏం చేసినంటే సొల్యూషన్ అనమాట. సొల్యూషన్ ఏంటంటే చీపిరిగట్ట. ఇది ఊడ్చే చీపిరిగట్ట అనుకోకుండా కొత్తది కొబ్బరి కొయ్యల చీపిరిగట్ట. సో ఇది తీసుకొచ్చి ఏం చేశానంటే ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ అవుతుంది మనకంటే ఎడ్జెస్ ఉంటాయి కదా, సన్నగా ఉంటాయి. సో వీటిని మనము విస్తరాకులు కుట్టడానికి యూజ్ చేస్తాం. ఇంకా నాకు ఇంతకుమించి సొల్యూషన్ దొరకలేదు. చాలా ఆలోచించాను, ఏదేదో ఆలోచించాను. కొన్ని రోజులు వేప పుల్లలు వస్తాయా అని చూశాను, కానీ అవన్నీ సరిగ్గా రావట్లే. అంటే విస్తరాకు సరిగ్గా కూర్చోవట్లేదు, రౌండ్గా రావట్లేదు, పైకి తేలుతున్నాయి పుల్లలు. ఇవైతే మంచిగా పర్ఫెక్ట్గా కూర్చున్నాయి, సన్నగా ఎడ్జెస్ ఉన్నాయి కదా మంచివి, అవి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్త చీపురుగట్టతో కొత్త చీపురుగట్ట అట్లా పర్మనెంట్ పెట్టేసుకున్నాను నేను. దీంతో ఊడుసుడు గీడ్సుడు ఏం లేదు. సో పర్మనెంట్గా పెట్టేసుకొని చక్కగా ఇస్తరాకులు కుట్టడానికి విస్తర్లు, ఊర్లో అయితే ఇస్తరాకులే అంటారు. సో ఈ విస్తరాకులు కుట్టడానికి యూజ్ చేద్దామన్నమాట. ఓకేనా, ఇక ఇలా చాలు మనకి. పక్కకు పెట్టుకుందాం, మళ్ళీ అవసరమైతే తీసుకుందాం దాన్ని. మన ఇంట్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి. సో ఆకులు కింద పడిపోయినప్పుడు కూడా ఇట్లా కొబ్బరి పుల్లలు ఫ్రెష్గా తీసి పెట్టుకుంటే సో మన కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరి పుల్లలు తీసుకొని మనం విస్తరాకులు కుట్టుకున్నట్టు అవుతుంది అనమాట. అది కూడా మనదే అట్లా అనమాట. సో ఇలా పెట్టేసి జాగ్రత్తగా చెప్తా, నాకు నిజంగా మంచిగా వచ్చు, చాలా బాగా వచ్చు, నమ్మండి. అయితే లాస్ట్ టైం నేను చెప్పాను కదా వీడియో తీసినప్పుడు, నేను పుల్లలు కుట్టినప్పుడు అలా కాదండి రివర్స్లో కుట్టాలా అలా అని చెప్పారు. లేదండి, మా ఊర్లో ఇలాగే కుడతారు. అవి ఏం తినేటప్పుడు పక్కకు నోట్లోకి ఏం రావు, మంచిగా ఉంటాయి, వస్తాయి, బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఉన్న దాంట్లో కొంచెం బాగా రౌండ్గా ఉన్న ఆకు అండ్ కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోవాలన్నమాట. తీసుకొని నెక్స్ట్ ఇంకొక ఆకుని తీసుకొని ఈ తొడిమే ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు ఈ మిడిల్ పార్ట్ ఈ కరెక్ట్ ఈ తొడిమ మీద కూర్చోవాలన్నమాట. ఇలా అర్థమవుతుంది కదా. ఈ ఆకు మిడిల్ పార్ట్ ఈ తొడిమ మీద కూర్చోవాలా, ఈ తొడిమ లెఫ్ట్ సైడ్ ఉండాలా. ఓకేనా, ఇలా అయ్యాక చాలా సింపుల్, అదేం బ్రహ్మ విద్య కాదు. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం. అంటే మిషన్ కుట్టు ఒక పక్క నుంచి వేస్తాం కదా, అలా సింపుల్గా కిందికి నెడుతున్నాము, ఇటు నుంచి పక్కకు తీస్తున్నాము, ఇరిచేస్తున్నాం. పుల్లలు సన్నగా ఉంటే చాలా నీట్గా వస్తుంది అనమాట, మనకు కుట్టినట్టే వస్తుంది, మిషన్ మీద కుట్టినట్టే వస్తుంది. ఓకేనా, మళ్ళీ తిప్పాను, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక ఆకు జాగ్రత్తగా చూడండి, ఈ ఎడ్జ్కు ఇలా లోపలికి దీన్ని ఈ తొడిమను నెట్టేస్తున్నాం.
ఇది ఎలా ఉందో దీన్ని కూడా అలాగే తీసుకుంటున్నాం, కానీ దీన్ని కిందికి నెట్టేస్తున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు ఇది పోవద్దు కదా, ఇక్కడ వేసుకుంటూ కూర్చుంటే ఇక్కడ వైపు పోతుంది, షేప్ అవుట్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ ఎడ్జ్ కుట్టేసుకుందాం, అప్పుడు ఇంకా ఆకు కదలదు మనకు. ఇప్పుడు ఈ ఏరియా అయిపోయిందా? ఒకటో ఆకు పెట్టాము, సైడ్కి రెండో ఆకు పెట్టాము. ఇప్పుడు మూడో ఆకు, దీన్ని తొడిమెను ఈ ఆకు కిందికి నెట్టేయాలి. అయితే ఇలా పెట్టొద్దు, ఇలా చూడండి, ఇప్పుడు ఇలా పెడితే కూడా ఆకు క్లోజ్ అవుతుంది. అప్పుడు ఏమైందంటే విస్తరాకు చిన్నగా అయిపోద్ది. కొంచెం ఇంతవరకే క్లోజ్ కావాలన్నమాట, మిడిల్ ఆకు కొంచెమే క్లోజ్ అవ్వాలి. అప్పుడు ఎంత ఇదిగా కుడితే అంత పెద్ద విస్తరాకు అవుతుంది. అదర్వైజ్ ఇలా కుట్టేసామంటే 5 ఆకులో క్లోజ్ అయిపోతుంది, విస్తరాకు చిన్నగా అయిపోతుంది. ఇలా కిందికి పెట్టేయడమే. ఇలా చూడండి, ఎంత సన్నగా ఉండి ఎంత పర్ఫెక్ట్గా గట్టిగా ఉంటే అంత మంచిగా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇలా ఈ ఎడ్జ్ నుంచి మనం కుట్టడం స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇలా కుట్టేస్తున్నాం. పుల్లలు ఇలా కుడుతున్నాం కాబట్టి తినేటప్పుడు రావడం అలాంటిది ఏమీ ఉండదు. ఇయర్స్ టుగెదర్ అలా కూర్చుండిపోతుంది ఆ పుల్ల. ఇప్పుడు ఇలా వేసుకుందాం. ఇలా వేసుకున్నప్పుడు చివరి దాకా వేయొద్దు మనం, ఎందుకంటే దీని కింద ఆకు దూర్చడానికి ఇంత ప్లేస్ వదరాలి మనం. ఇది మళ్ళీ ఈ పుల్ల వేసేటప్పుడు మిడిల్లోకి వేయద్దండి, ఎంత ఎడ్జ్కి వేయాలి అట్లానే ఊడిపోకుండా వేయాలి. కరెక్ట్గా ఇంత కొంచెం వదిలేసి ఈ పుల్ల వేయడం వల్ల మనకు చూడండి ఇలా కుట్టినట్టే వస్తుంది అనమాట. ఒకటి కిందికి ఒకటి మీదకి వేస్తే అది అందంగా కనపడదు. ఇక మీకు కనపడాలని ఇలాగే కుడుతుందని చూడండి. అయిపోయిందా? ఈ గ్యాప్ ఉంది, మళ్ళీ ఇంతే ఉంచుకోవాలి. ఇంతే ఉంచుకుంటేనే ఆకు కిందికి దూర్చడానికి మనకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, రాంగు పెడితే విస్తరాకు తొందరగా క్లోజ్. ఇలా పెట్టాను అనుకోండి ఏమవుద్ది, ఇక్కడ ఒక ఆకు పెడితే అయిపోద్ది. అలా కాదు, మనకు పెద్ద విస్తరాకు కావాలి కాబట్టి ఇలా కొంచెమే పెడదాం. అంటే ఇది కవర్ చేయడం, కింది ఆకు ఎంత తక్కువ కవర్ చేసి ఈ ఆకులు పెడతామో అంత పెద్ద విస్తరాకు వస్తుంది మనకు. ఇలా పెడితే రాదు. ఇలా పెడితే చూడండి ఇంతే ఆకు కవర్ అయింది కిందిది, అంటే ఇంకా అన్న ఆకులు పట్టే ఛాన్సెస్ ఉంటాయి మనకు. ఎంత పెద్ద విస్తరాకు కావాల్స్తే అంత పెద్ద విస్తరాకు కుట్టుకోవచ్చు. కిందికి దూర్చి పైకి తీయడమే, చాలా సింపుల్. ఎంత పెద్ద విస్తరాకు వస్తుంది చూడండి. ఆకులు బాగుంటే చాలా సూపర్గా వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు కూడా ఇలా క్లోజ్ చేయట్లేదు మనం, ఇలా క్రాస్గా క్లోజ్ చేస్తాం. ఈ మిడిల్ ఆకు కొంతనే క్లోజ్ అవ్వాలి మనకు. ఫస్ట్ ఈ ఎడ్జ్ని క్లోజ్ చేసుకోవాలి, అప్పుడు ఆకు కదలకుండా ఉంటుంది అనమాట. నానమ్మ వాళ్ళ దగ్గర కూర్చొని కుట్టేటప్పుడు ఫస్ట్ ఆకులు కాకుండా ఆకులు కూడా ఏరుకుంటుండే అప్పుడు. అంటే మోదుగాకు ఎట్లుంటుంది అంటే మధ్యలో ఒక ఆకు ఉండి సైడ్కి ఇలా వస్తాయి అనమాట. ఒకటి రైట్ తొడిమి ఉంటుంది, ఒకటి లెఫ్ట్ తొడిమి ఉంటుంది అనమాట. కుడాకు ఎడమాకు అంటుండ్రి. సో ఎడమాకు ఆ కుడాకు విస్తరాకు కుట్టడం వేరు, ఎడమాకుని మధ్యలో దూర్చే మెథడ్ వేరు అనమాట. ఈసారి మోదుగాకులు మంచిగా అయినాక లేత వస్తాయి కదా, అప్పుడు మోదుగాకుతో విస్తరాకు గురు కూడా చూపిస్తా. ఎందుకంటే ఆకులు పెట్టడంలో తేడా ఉంటుంది. అది చూడండి, ఎంత సన్నగా ఉండి గట్టిగా పుల్లలు దొరికితే అంత లక్ అనమాట మనకు. సో ఏం చేస్తుంటామంటే ముందు ఆకులు మంచి ఏరుకుంటుంటే ఇక పక్కన గబగబా పుల్లల కట్టు ఉంటుండే కదా అందులో నానమ్మ వాళ్ళు సొప్ప పుల్లలతోటి, అంటే ఈ ఏమంటారు జొన్న పుల్లలతోటి సన్నగా చీల్చిపెట్టే, ఇంత చిన్న బ్లేడ్ తీసుకొని ఒక కత్తి తీసుకొని సన్నగా తీసి ఓపిగా చీల్చిపెట్టేటోళ్ళు అనమాట. ఇంత సన్నగా చేసేటోళ్ళు. దాన్ని మంచిగా ఎండబెట్టి జాగ్రత్తగా పెడితే ఇయర్స్ టుగెదర్ ఉంటాయి. ఎంత పాతగా అయితే అంత మంచిగా ఉంటాయి ఆ పుల్లలు. సో ఆ పుల్లలు ఏరి పెట్టుకొని, ఎందుకంటే గబగా పుల్లలు ఎంత మంచిగా ఉంటే అంత ఫాస్ట్గా కుట్టవచ్చు విస్తరాకు. మేమందరం పోటీ పడేటోళ్ళం అన్నమాట, నువ్వు ఎక్కువ కుడతావా నేను ఎక్కువ కుడతాను అనేసి. సో ఆ పుల్లలు పర్ఫెక్ట్గా ఉంటే గబగబా కుట్టవచ్చు అని మంచిగా కూడా ఏమంటారు మోతకాకుల కుడాకులు మధ్యలాకులు తీసుకొని ఎడమాకులన్నీ పక్కకు పడేస్తుంటాం. ఎందుకంటే ఎడమాకు పెడితే షేప్ కూడా కొంచెం రౌండ్గా రాదు మనకు, జాగ్రత్తగా పెట్టాలి. వస్తుంది కానీ జాగ్రత్తగా పెట్టాలి, మన పని ఎక్కువ దానికి. సో ఈ ఆకు బాగుంటుంది, ఈ ఆకు బాగుంటుంది, ఇది పెట్టడం కొంచెం టఫ్ అనమాట. ఇలా ఉండదు, అది వేరేలాగా షేప్ కూడా వేరే ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట. సో ఆ కుడాకులు మధ్యలాకులు తీసుకొని రెడీగా ఉంటుంటాం మేము. అప్పుడు ఫాస్ట్గా మన విస్తరాకులు అయిపోతాయి. ఇంట్లో వేరే వాళ్ళని పెట్టి అట్లా కుట్టిపిస్తుంది నాయనమ్మ వాళ్ళు. నాకైతే ఎంత పిచ్చ అంటే వాళ్ళతో పాటు కూర్చొని
మళ్ళీ మా చెల్లెలు వాళ్ళందరూ ఎవరు చేయకపోతుంటారు ఇట్లా తింగరేషాలు, నేనే చేస్తుంటాన్ని. 100 మంది ఇస్తరాకులు కొడుతుంటే నిజంగా చెప్తున్నా. నాకు అంటే అలాంటి లైఫ్ ఎంజాయ్ చేసింది బిఫోర్ 7th 8th క్లాస్ అనండి. తర్వాత అంత లేదు అక్కడ. 5th to 8th క్లాసే బాగా ఇలాంటి లైఫ్ ఎంజాయ్ చేసింది. ఇంకా తర్వాత మనం కూడా జర పెద్దోళ్ళం అయిపోతాం కదా, సో పట్టించుకోం దాన్ని. సో అప్పుడు బాగా ఎంజాయ్ చేశాను నిజంగా. ఇలా క్లోజ్ చేద్దామా, ఇంకా పెద్దగా పెడదామా చెప్పండి? ఇంకొంచెం పెద్దగా పెడదాం. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు క్లోజింగ్ అనమాట. దీన్ని క్లోజ్ చేయాలి. నిజానికి పెద్దాక అయితే అవుతుంది, కానీ ఇంత లెంతీ అయినప్పుడు కొంచెం షేపు సెట్ అవ్వదని ఇది పెట్టాను. నిజానికి అయిపోయేది. ఇప్పుడు దీని కింద ఈ తొడిమ క్లోజ్, ఫస్ట్ పెట్టిన ఆకు తొడిమ క్లోజ్ అనమాట. బ్యూటిఫుల్ విస్తరాకు, చూడంగానే తినబుద్ధి అవుతుంది దీంట్లో అన్నం. అందులో మన చేతితో కుట్టుకొని తిన్నది ఇంకా అద్భుతం అనమాట. అయిపోయింది చూడండి, సూపర్ ఇస్తరాక్ రెడీ అయిపోయింది. బాగా కుట్టినా కదా. ఈ పుల్లలు అస్సలు రావండి, అలాగే కూర్చుండిపోతాయి. చూడండి ఎట్లా ముగ్గు కుట్టినట్టు, మీరు మిషన్ వేసి కుట్టినట్టు వచ్చింది ఇది. ఓకే, ఇంతవరకు చాలా మందికి వచ్చు, నాకు తెలిసి విస్తరాకు కుట్టడం చాలా మందికి వచ్చు. కాకపోతే దొప్ప కుట్టాలన్నమాట. సో ఇస్తరాకు అయిపోయింది కదా, ఇప్పుడు దొప్ప కుడదాము. దీన్ని పక్కకు పెడదాం. ఉగాది పచ్చడికి దొప్ప కుట్టబోతున్నాం. దొప్పకి ఏం చేయాలంటే 2 ఈక్వల్ ఆకులు తీసుకోవాలి. ఏదైనా సరే సైజులు ఎలా ఉన్నా సరే ఈక్వల్గా ఉండాలన్నమాట. ఈక్వల్గా ఉండి ఇప్పుడు ఈ తొడిమెట్టు ఉందా రివర్స్లో పెట్టాలి. అంటే కింది దాని తొడిమే ఇటు, పై దాని తొడిమే ఇటు, రివర్స్లో పెట్టాలి. పెట్టాక ఈ తొడిమె దగ్గర ఇలా పట్టుకోవాలా. కిందినేమో అటువైపు ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ ఇంత పోర్షన్ ఇలా కన్వీనియంట్ పోర్షన్ తీసుకొని దాన్ని చక్కగా ఇలా వెనక్కి ఇలా ఫోల్డ్ చేయాలి. అర్థమవుతుందా? ఇలా వెనక్కి ఫోల్డ్ చేయాలి. చేసి వెనక ఇలా పట్టేసుకోవాలి. దాన్ని పట్టేసుకొని ఇక్కడ పుల్ల ఇరవాలి. ఇటువైపు ఇక్కడ పట్టుకొని ఈ ఏరియా పట్టుకొని దీన్ని వెనక్కి ఇలా మడవాలి. ఇది ఉంది కదా, రెండో సైడ్ ఇలా ఉంది కదా, దీన్ని ఇక్కడ కొంచెం ఏరియా ఇలా తీసుకొని దీన్ని వెనక్కి ఇలా మడవాల స్ట్రైట్గా అనమాట. ఇప్పుడు ఎలా వచ్చింది అలా వెనక్కి వెళ్ళి ఇలా పట్టేసుకోవాలి. పట్టేసుకొని దీన్ని ఇలా కుట్టాలి. ఇటువైపు కూడా దొప్ప రెడీ. ఎంత బ్యూటిఫుల్ దొప్ప, ఎంత పెద్దగా ఉంది చూడండి. చక్కగా ఇట్లా నీళ్ళు తాగుతుంటే బావులలో ఇట్లా కుట్టుకొని బావిలకు దిగి నీళ్ళు ముంచుకొని తాగుతుంటాం. లేదంటే కాలువలలోకి వెళ్ళి నీళ్ళు తాగుతుంది. సో అంబలి పోసుకొని తాగుతుంటే మీ ఎండాకాలము ఇష్టమే. ఇక ఇప్పుడున్న లైఫ్ స్టైల్ లేదంటే అంత లగ్జరీ లేదుగా మనకి. ఏదంటే ఏదంటే అది పట్టుకొని ఏదంటే అది చేయడానికి. మీకు ఒకవేళ ఇక్కడ ఇవి లేస్తున్న ఈ పెద్ద చిన్న దుప్పకి ఇలా లేవదు. అప్పుడు ఏం చేద్దంటే సింపుల్గా వెనకైన సైడ్ నుంచి లోపల నుంచి అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఒకటి వేసామనుకోండి, ఇవి కూడా కదలవు. నిజానికి అవసరం లేదు. ఊర్లలో అయితే ఏం కుట్టకపోతుండ్రి. ఒక చిన్న ట్రిక్ అనమాట. చూడండి, ఇలా అంత నైవేద్యం పెట్టి ఇలా పెట్టి దేవుడికి పచ్చడి పెడితే ఎంత బాగుంటుంది. సూపర్ కొట్టినా నేనే మెచ్చుకుంటున్నా. ఎందుకంటే నాకు నచ్చింది ఎంత గ్రీన్ ఫ్రెష్ ఆకులతోటి విస్తరాకు అండ్ దొప్ప అనమాట. ఈ విస్తరాకులు ఏంటంటే ఊళ్ళల్లో చెప్పాను కదా, మోదుగాకులతో మంచిగా దెంపి ముందే ఆరబెట్టి పచ్చాకులతోన కుడితే తొందరగా ఫోల్డ్ అవుతాయి. సో ఆరబెట్టి మళ్ళీ తడిపి కుట్టి ఆరబెట్టి మళ్ళీ ఆరబెట్టి తీసి పెట్టుకుంటారు. సో దొప్పలు కూడా ఏం చేస్తారంటే, ఇవేమో 100 కట్టగట్టి పెట్టేవాళ్ళు. దొప్పలు కూడా ఏం చేస్తారంటే ఇలా ఒక దాంట్లో ఒకటి ఇలా కూర్చోబెడతారు.
ఇలా కూర్చోబెట్టి ఇక్కడ ఒక సుత్లి డబ్బం తీసుకొని ఇట్లా కుచ్చుకుంటూ పోతారు. అంటే ఇట్లా తోరణం లాగా అవుతుంది ఒక దాంట్లో ఒకటి. అట్లా హ్యాంగ్ చేసినప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పైది తీస్తారు. ఈ ఎడ్జెస్ సుత్లి అది ఉంటుంది కదా తాడు, అది కొంచెం కట్ అవుతుంది ఇది. సో ఇలా తీసుకుంటారు. మళ్ళీ కిందిది అలాగే ఉంటుంది. సో అది కూడా ఒక ఇలా హ్యాంగ్ చేస్తారనమాట. ఒక మూలకి ఇంట్లో విస్తరాకుల కట్ట, దాని పక్కన దుప్పల కట్టనే అనుకుందాం. సో 2 హ్యాంగ్ చేసినప్పుడు అవసరం ఉన్నప్పుడల్లా ఒక ఆకు ఒక దుప్ప ఇట్లా తీసుకుంటారనమాట. ఊర్లలో కూడా తీసుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకుంటలేరు. మంచిగా ప్లాస్టిక్ కొనుక్కొచ్చుకుంటున్నారు, అందులో తినేస్తున్నారు, ఓ పని అయిపోతుందని బయట పడేస్తున్నారు. సో ఇది విషయం అనమాట. న్యాచురల్ లీఫ్ ప్లేట్ ఇది. సో చక్కగా కుట్టాము. సో ఇది అనమాట విషయం. మీరు కూడా ఉగాది వరకు ఇలా రాని వాళ్ళు నేర్చుకొని ఉగాది రోజు ఒక కంకణం కట్టుకోండి. కంకణం కట్టుకొని అంటే ఈ కంకణం కాదు, అంటే ఒక టార్గెట్ అనమాట. టార్గెట్ పెట్టుకొని సో ఉగాది వరకు ఏమన్నా చేసి ఇస్తరాకు నేర్చుకొని దొప్ప కుట్టుడు నేర్చుకొని దేవునికి చక్కగా నైవేద్యం పెట్టి దొప్పలో మన ఉగాది పచ్చడి వేసి దేవునికి నైవేద్యం పెట్టి తర్వాత అదే విస్తరాకులో మనం ఆరగిస్తే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.